దోమలపై దండయాత్రకు ఆ ఎమ్మెల్యే నడుం బిగించారు. డివిజన్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా స్కూటర్పై తెల్లవారుజాము నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజలు దోమకాటుకు గురై అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని పారదర్శకంగా కొనసాగిస్తున్నారు. 2 రోజుల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి వార్డులో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. నేటి తెల్లవారుజాము నుంచి స్కూటర్పై డివిజన్లో పర్యటిస్తూ పారిశుద్ధ్యంపై స్వీయ పర్యవేక్షణ నిర్వహించారు. ప్రజలు పడే కష్టాలకి కాస్త పుష్ట పెట్టేందుకు దోమల బెడద నుంచి ప్రజల్ని కాపాడేందుకు దోమల కాటు గురై హాస్పిటల్ పాలై సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యాల పరిస్థితి. ఈ యొక్క దోమల బాధతో ప్రజలు నిద్రనప్పి వడుతూ ఉన్నారు. అందుకే గత 5 రోజులుగా ఈ దోమలపై దండయాత్ర పేరుతో అధికారులతో సమీక్షా సమావేశాలు, క్షేత్రస్థాయిలో దోమల నిర్మూలన కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతూ ఉన్నాయి. ఈరోజు రేపు 2 రోజులు కూడా ఇంకా ఉధృతంగా సాగుతాయి. ఇక్కడతో ఆగిపోదు. ప్రతి వారం శుక్ర శని ఈ 2 రోజులు కూడా దోమల నిర్మూలన పేరుతో, దోమలపై దండయాత్ర పేరుతో ఈ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా సాగుతాయి. భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాల్ని స్థానిక ఎమ్మెల్యేగా 2 వీలర్లో వెళ్లి, స్కూటర్లో వెళ్లి దేనికి పర్యవేక్షించాలంటే కారులో వెళితే ప్రధాన వీధుల్లో మాత్రమే వెళ్లటం జరుగుతుంది. సన్న వీధుల్లోకి, అడ్డ వీధుల్లోకి కారు వెళ్లదు. అక్కడ జరిగే క్షేత్రస్థాయి పరిస్థితులు మనకు అర్థం కావు. అందుకే ఎక్కడా కూడా ముందస్తు సమాచారం లేకుండా, ఏ డివిజన్కి వస్తానో ముందస్తు సమాచారం లేకుండా, ఏ డివిజన్కైనా వస్తానని చెప్పని నేను సాయంకాలమే అధికారులు చెప్పి కనీసం స్థానిక నాయకులకు కూడా సమాచారం లేకుండా స్కూటర్లో సన్న వీధుల్లో, అడ్డ వీధుల్లో అన్నింటిలో కూడా స్వయంగా పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ కొనసాగించాం. నాకు కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. అయితే ఇక్కడితో ఇది ఆగిపోతే ఆరంభోత్సవం అవుతుంది. ఇక్కడతో ఆగేదానికి లేదు. రూరల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కానీ, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంఘాలు కానీ, మీడియా ప్రతినిధులు కానీ అందరూ కూడా సహకరించండి. చేతులు గడుపుదాం. దోమలపై దండయాత్ర కొనసాగించి ఈ దోమల బెడద నుంచి ప్రజలను కాపాడాలి. really important. A circle go. Do no problem. చూస్తున్నారా?